Little Wings Preschool, AC Campus, Baby Care, Toddlers, Nursery, Junior KG and Senior KG from age 6 months. Our specialties: AC classrooms, ball pool, doll room, modern teaching aids with international standards, audio and visual development, arts and crafts workshop. Admissions are open. Contact us. Directed Dr. Shyam Kumar. Principal Dr. Pulakita. Address: Rajiv Nagar 2nd line, VIP Road, Ongole. Phone number 7780 222 377. Come have fun and learn. చెరువులో ఇష్టం వచ్చినట్లు మట్టి తీస్తే 2000 ఎకరాల భూమి బీడుగా మారుతుందని, చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబు ప్రశ్నించారు. మండలంలోని అల్లూరి గ్రామానికి చెందిన చాపాయి చక్ర ఇరిగేషన్ చెరువులో మట్టిని ఇష్టం వచ్చినట్లు త్రవ్వి వెంచర్లకు తరలిస్తున్నారని, దీనిపై గ్రామస్తులు సోమవారం కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. దీంతో కాసేపు త్రవ్వకాలు ఆపేసి తిరిగి మంగళవారం యథావిధిగా త్రవ్వకాలు ప్రారంభించారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చుండూరు రవిబాబు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జనసేన నాయకులు మిట్నసల చైతన్య ప్రసాద్, సిపిఎం మండల కార్యదర్శి సూర్యుని స్వామిరెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చుండూరు రవిబాబు మాట్లాడుతూ, చెరువులో ఇష్టం వచ్చినట్లు మట్టి తీస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వుతున్న పంచాయతీ కార్యదర్శి నాకేం తెలియదన్నట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసేందుకే ఫోన్లు చేసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు. ముదిగొండ వద్ద మట్టి తీస్తుంటే ఉప్పు నీరుగా మారాయని గుర్తు చేశారు. ఇవన్నీ చౌడు భూములని, తవ్వే కొద్దీ ఉప్పు నీరు ఊరి పంటలు దెబ్బతింటాయని, పొలాలు కూడా పనికి రాకుండా పోతాయని చెప్పారు. ఇరిగేషన్ చెరువులో అనుమతి లేకుండా మట్టి తవ్వకూడదని, కానీ ఇక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ, ఈ ఇరిగేషన్ చెరువు పరిధిలో 1800 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. గతంలో ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లకు పంచాయతీ అనుమతితో మట్టి తోలుకున్న సంఘటనలున్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించకుంటే వేల మంది రైతులు రోడ్డును పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీ ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, చెరువులో ఎటువంటి అనుమతి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా మట్టి తరలిస్తున్నారని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇకనైనా అక్రమ తవ్వకాలు ఆపకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మిట్నసల శాంతారావు, స్వర్ణ శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకారెడ్డి, సీనారెడ్డి, హరిబాబు, నాంచార్లు, మల్లికార్జున, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి ఇక్కడ పార్టీల అనే కాదు, పార్టీల రహితంగా అల్లూరు గ్రామ సమస్యనిగా ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఫస్ట్ బాధ్యత పంచాయతీ కార్యదర్శిది. పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఎవరు ఇంటికి మెరగపోసుకుంటున్నా అభ్యంతరాలు తెలిపే కార్యదర్శికి ఈ రకంగా లారీలు రైతు బగుళ్ళు వెళ్తుంటే పంచాయతీ సెక్రటరీకి అర్థం కాలేదా? ఆ ఫస్ట్ రెస్పాన్సిబుల్, ఆ స్పందించాల్సిన మనిషి. ఆమె ఇన్ఫామ్ చేయాలి ప్రభుత్వానికి, ఆమె చేయలే. రైతులు వెళ్ళి కలెక్టర్ గారికి తెలియజేశారు. తెలియజేస్తే లీగల్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అధికారులకు ఉంది. ఇరిగేషన్ అధికారులకు తెలియజేయటం, ఇరిగేషన్ అధికారులు మన వాళ్ళు కలిస్తే ఏఈకి చెప్పాం, వారు స్పందిస్తారని చెప్తే ఆ ఏఈ గారు స్పందించడానికి ఫోన్లు ఎత్తట్లా. ఇప్పుడు డిఈ గారు ఫోన్ ఎత్తట్లా. ఇదే మట్టి పోసుకోవడాన్ని మొన్న కుప్పంలో మనం చూసాం. అక్కడ గ్రామస్తుల అభ్యంతరం చెప్పేసరికి ఆ మిషన్లన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయినాయి. తర్వాత ముదిగొండలో పెట్టారు. ముదిగొండలో పెట్టి చాలా లోతుగా తీస్తున్నసరికి అక్కడ ఉప్పు మట్టి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీళ్ళందరూ కోరుతుంది జెన్యూన్ అయిన కోరిక. ఈ నేలన్నీ చౌడు బారిన నేలలు, కిందకి వెళ్ళే కొద్దీ సముద్ర తీరం కాబట్టి ఉప్పు నీళ్ళు ఊరతాయి. లోతుగా తెగితే రైతాంగానికి నీళ్లు చౌడు బారితే వ్యవసాయ పంటలు దెబ్బతింటాయి, పొలాలు పనికి రాకుండా పోతాయి. అదిగాక ఇది ఇరిగేషన్ ట్యాంకు. ఇరిగేషన్ ట్యాంకుల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరు పెంట్రీ అంటే వాళ్ళు వచ్చి ఇల్లీగల్గా ఇక్కడ మట్టి తోకెళ్ళటం అనేది దొంగతనం పని. అది చేస్తున్నారని అభ్యంతరం తెలిపినా కూడా ఇంకా భయం లేకుండా చేస్తున్నందుకు మేమందరం మాకందరికి చెప్పటం, పిలవటం, మేము వచ్చి చూడటం జరుగుతుంది. కళ్ళెదురుగా మీరు కూడా చూశారు. దీని మీద ప్రభుత్వం స్పందించి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఈ గ్రామంలో ఇసుక, ఈ మండలంలో ఇసుక దాదాపు 30 సంవత్సరాల నుంచి తీసి మొత్తం దెబ్బలన్నీ అయిపోయి తాడి చెట్టు లోతును కూడా కొన్ని గ్రామాల్లో తీయటం జరిగింది. ఎక్కడా ఇసుక లేక సముద్రం అంచున ఉప్పు ఇసుకని తీసుకొచ్చి మెరకలకి తోలుకునేటువంటి పరిస్థితి దాదాపు 10 గ్రామ పంచాయతీల్లో ఉంది. ఇకపోతే
మెట్ట ప్రాంతానికి వచ్చేళ్ళకి అల్లూరు చెరువు, పాదర్తి చెరువు, రెండు చెరువులు ఉన్నాయి. ఈ మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15 గ్రామ పంచాయతీలకి భవిష్యత్తులో రాబోయే తరాలకి ఈ 2 చెరువులు మాత్రమే ఇక దిక్కు దివాణం. ఇక ఇసుక అనేది అయిపోయింది. ఇసుకని తోలేశారు ఒంగోలుకి, ఇంకోసాటికి, నేషనల్ హైవేలకి, ఇంకో దానికి మొత్తం కంప్లీట్ చేసేసారు. ఇక ఇసుక తవ్వితే వరదలప్పుడు పైనుంచి వచ్చే వరద కానీ లేకుంటే సముద్రం పొంగితే కానీ మా మండలంలో ఉన్న అన్ని గ్రామాలు మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలని నా యొక్క మనవి. రెండోది, ఈ చెరువు ఇక రాబోయే భవిష్యత్తులో ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఇల్లు కట్టుకోవడానికి కానీ, రోడ్లకు కానీ, మెరకలు తోలుకోవడానికి కానీ అవసరాలకు ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ఉద్దేశం. అయితే ఇప్పుడు కొత్తగా ఒంగోలు మున్సిపాలిటీ వాళ్ళు లేకుంటే కొప్పోలు గ్రామస్తులు కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి పెద్ద వెంచర్లు వేసుకొని వాళ్ళు ఎవరైనా అడుగుతుంటే మీకు సమాధానం చెప్పేది ఏంది, మీకేంది చెప్పేది అనే ఒక పద్ధతిలో పోతున్నారు. దీని వెనకమాల ఎవరు వెంచర్ ఓనరో తెలియదు, ఏ రాజకీయ నాయకుడు వెనకమాల ఉన్నాడో తెలియదు. నిన్న ఉదయం మేము కలెక్టర్ గారిని కలిస్తే వాళ్ళ యొక్క తీరు ఎలా ఉన్నదంటే, మేము చెప్పి ఆపిస్తామయ్యా, ఆపించి అన్ని పర్మిషన్లు చట్ట ప్రకారం తీసుకుంటాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. వాళ్ళు ఒకవేళ తవ్వుకునేది ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం అసలు ఏం చేయాలా ఏంది ఆలోచించుకొని ఎస్సీ గారితోటి, సిఈ గారితోటి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు అందరితోటి మాట్లాడి చేస్తామని చెప్పారు. నిన్న మేము ఎప్పుడైతే కలుస్తున్నామని అనుకున్నామో, నిన్న సిపిఐ, సిపిఎం, ఈ మండలంలో ఉన్నటువంటి నాయకులందరం, కొంతమంది రైతులు మమ్మల్ని రమ్మని కోరితే వెళ్ళాం ప్రకాశం భవనానికి. అక్కడ గ్రీవెన్స్లు చెప్పుకున్నాం, ఆపుతామని చెప్పారు. నిన్న ఉదయం ఆపారు, నిన్న సోమవారం, నిన్న ఉదయం ఆపారు. నిన్న సాయంత్రం మళ్ళీ స్టార్ట్ చేశారు. రాత్రి తెల్లార్లు తోలారు. ఇది 62 ఎకరాల వెంచర్కి నా లెక్క ప్రకారం 5 అడుగులు 6 అడుగులు తవ్వాలంటే 45,000 క్యూబిక్ మీటర్లు తవ్వాలి. 45,000 క్యూబిక్ మీటర్లు తవ్వాలి. 45,000 క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 30 రోజులు, రోజుకి 100-200 ట్రిప్పులు తోలితే తప్ప 45 క్యూబిక్ మీటర్లు కాదు. ఒక్కో బండికి 15 క్యూబిక్ మీటర్లు వేసుకుంటే దాదాపు 24 లక్షల క్యూబిక్ మీటర్లు, 25,000 ట్రిప్పులు తోలాలి, లేకపోతే 30,000 ట్రిప్పులు తోలాలి. ఇది సామాన్యమైన పని కాదు. ఈరోజు ఏదో స్టార్టింగ్లో ఉన్నాం, మీకు అందరికి ఇది చిన్న పనిలాగా కనపడుతుందేమో, కానీ ఇక్కడ 50 ఎకరాలు మనిషి లోతును పెట్టి తీస్తే తప్ప అక్కడ 60 ఎకరాలకు సరిపోదు. సరే, వాళ్ళు తవ్వుకొని పోతే ఇంకొక పార్టీ ఆయన వచ్చి నేను తవ్వుకుంటానంటాడు. ఇంకొక పార్టీ అతను వచ్చి నేను ఒక 40, మన ఆయన తోలుకొని ఇచ్చారు కదా, నేను ఒక 50 ఎకరాలు వెంచర్ వేస్తున్నాను, రైల్వే స్టేషన్కి, నేషనల్ హైవేకి మధ్యలోని ఒక 70 ఎకరాలు వెంచర్ రెడీ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ చెరువు, ఇంకా రెండో చెరువు లేదు ఒంగోలులో. వాళ్ళు వస్తారు, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా, మాకు కూడా ఇయ్యండి అంటారు. లేకపోతే వాళ్ళు దొంగతనంగా తవ్వుకున్నారు కదా, మేము కూడా తవ్వుకుంటాం అంటారు. ఈ ఎండాకాలం 2 నెలలు ఇదే విధంగా మొత్తం తవ్వేసి తోడేస్తే మా రైతులు అన్నట్లు ఇది బకింగా కెనాల్కి కొంచెం దగ్గరలో ఉన్నది. రాబోయే రోజుల్లో ఉప్పు నీళ్ళు వస్తాయి చెరువులోకి. పోయిన 4 ఏళ్ల నాడు కూడా హైవేకి తవ్వి పెద్ద గోతులు పెడితే 2 సంవత్సరాల పంట కూడా వేయలే. ఒక 4-5 ఏళ్ల నాడు మీకు గుర్తుందో నల్లంగా పోయినాయి నీళ్లు కూడా. ఎందుకనంటే ఉప్పు పైకి వచ్చి పోయినాయి. మళ్ళీ 4 ఏళ్లకి ఉప్పు ఇరిగిపోయి ఏదో చేస్తే ఈ 2-3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి మళ్ళీ పంటలు పండుతున్నాయి. మళ్ళా కనుక ఇది జరిగితే మా మండలంలో ఉన్నటువంటి ఈ 10 గ్రామాలు ఇబ్బంది పడతాయి. ముఖ్యంగా అల్లూరు గ్రామంలో ఈ కుంటల్లో పడి దాదాపు ఎస్సీ పిల్లకాయలు 3 చనిపోయారు, బరగొడ్లు చనిపోయినాయి. ఇంతంతలో గోతులు. అసలు వాస్తవంగా చట్ట ప్రకారం ఇరిగేషన్ చెరువులోకి ఎవరు రాకూడదు, తీయకూడదు, చేయకూడదు. ఏది చిన్న కుంటలు ఉంటాయి, ఆ కుంటల్లో మెరకలో తీసుకొని ఇళ్ళ ముందు దోలుకోవాల్సిందే తప్ప కుంటలు చేసి ఇట్లాంటి దానిలోకి రాకూడదు. ఇప్పుడు మీ ముఖంగా మీ విలేకరుల సాక్షిగా మేము కోరుకునేది ఏంటంటే, కలెక్టర్ గారు ఇకనైనా దీని గురించి సంబంధిత అధికారులకు తెలియపరిచి ఈ పనిని ఆపి ఏం చేస్తే బాగుంటుందో ఈ గ్రామం వచ్చి రైతులతో మాట్లాడి గ్రామ సభ ఏర్పాటు చేసి అన్ని పార్టీల వాళ్ళని, అందరూ విలేకరులని, ఇంకా కొంతమంది ఈ నీటి సంఘాలను గురించి లేకుంటే ఈ భూముల గురించిన మేధావుల్ని పిలిచి ఒక చర్య తీసుకొని ప్రభుత్వ పరంగా చేస్తే తప్ప ఈ అల్లూరు గ్రామం బాగుపడదు. కొత్తపట్నం మండలంలోని అల్లూరు గ్రామంలో ఉన్నటువంటి చాపాయి చక్రాయి చెరువులోకి మేమందరం కూడా రైతుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చి సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ చెరువులో నుంచి అక్రమంగా ప్రభుత్వం పర్మిషన్లు ఎలాంటివి లేకుండా, అనుమతులు లేకుండా
ఒంగోలులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడి నుంచి మట్టిని తరలించడం జరుగుతూ ఉంటే 2 రోజుల నుంచి ఈ గ్రామంలో ఉన్న రైతులు ప్లస్ ఈ చెరువు కింద ఆయకట్లో ఉన్నటువంటి ఎంతోమంది పేదలు, ఎక్కువగా అల్లూరు, ఈతముక్కల, మన్నూరు, గమలపాలెం, రాజుపల్లి అంత ఎస్సీలందరికీ ఈ చెరువు కింద పొలం ఉంది. అదేవిధంగా ఈతముక్కల, మన్నూరు కూడా ఎస్టీ యానాదులకు కూడా పేదవాళ్ళకి పొలం ఉంది. ఈ చెరువు కింద దాదాపు ఆథరైజ్డ్గా అన్ఐథరైజ్డ్గా 2000 ఎకరాలు పంట పండుతుంటే దాదాపు 1700-1800 ఎకరాలు పేదవాళ్ళకే ఉంది. అతి పేదవాళ్ళు తలా 1 ఎకరా 1.5 ఎకరా పండించుకుంటేనే వాళ్ళకి తిండికి తినడానికి గింజలు ఈ చెరువు మీద. తర్వాత ఎవరన్నా ఆస్తిమంతులు ఉంటే ఒక 200 రైతులు ఉంటారు, అంతకన్నా ఎక్కువ లేరు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు పెట్టిన ప్రతి ఒక్కడు ఒంగోలుకు దగ్గరగా ఉంది రావటం, ఇక్కడ ఎవడు అడిగేవాళ్ళు అని చెప్పి దౌర్జన్యంగా వాహనాలు పెట్టేసి, చూడండి పెద్ద పెద్ద జేసీబీలు పెట్టేసి, లారీలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనుమతులు లేకుండా తోలుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ పిల్లలు అందరూ తిరిగేవాళ్ళు, ఆ బస్ స్టాండ్లో జనం ఉంటారు ఫుల్గా అల్లూరులో. వీటి మోత దెబ్బకి ఇటు దెబ్బకి అల్లాడిపోతున్నారు ఏందా అని. తీరా వీళ్ళు చూసుకొని నిన్న పోయేసి మన జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని విన్నవించుకొని అర్జీ ఇవ్వడం జరిగింది రైతులు. కానీ కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని స్పందిస్తారని ఆశించారు పాపం ఈ రైతులందరూ. కానీ అది మంచి జరగల. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. నిన్న ఆపినట్టు ఆపేసి ఒక 2-3 గంటలు మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టి రాత్రి తెల్లవారులు ఇప్పుడు కంటిన్యూషన్ మేము వచ్చేలా తోలుతూ ఉన్నారు. అందువల్ల రైతులంతా మదనపడి మా అందరికి చెప్తే రైతులందరికీ సపోర్ట్గా మేము ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు, సిపిఐ, ఇంకా జనసేన ప్రతినిధులు, రైతు సంఘ నాయకులు, రైతు కూలీ సంఘ నాయకులు, సిపిఎం ఎంతోమంది ఈ చెరువు ఆయకట్టు కింద ఉన్నటువంటి పేద రైతులందరూ కూడా సందర్శించడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ రైతులందరూ అభ్యర్థన మేరకు ఈ అనుమతి లేకుండా ఒంగోలులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకునే వాళ్ళకి అక్రమంగా తరలిస్తున్న మట్టిని వెంటనే నిలిపివేసి రైతుల పక్షాన సహాయపడి రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం రైతులు నోరుగొట్టే కార్యక్రమాలు చేయొద్దని మేము రైతుల తరపున వైఎస్ఆర్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ వెంటనే అధికారులు ఈ కార్యక్రమాన్ని నిలుపుదల చేస్తారని ఆశిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులకి సహాయపడాలని కోరుకుంటున్నాం. నా పేరు చైతన్య ప్రసాద్, ఈ గ్రామ వాసిని. నేను గత 10 సంవత్సరాల నుంచి సిఆర్డిఎస్ అనే సంస్థను స్థాపించి ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. పేద బడుగు వర్గాలందరూ కూడా. ఈరోజు నేను జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్నాను. ఆ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల మేరకు నా సేవలు వినియోగిస్తూ ఉన్నాను. అలాగే మా గ్రామం అభివృద్ధి కోసమని మేము పరిరక్షణ కమిటీగా ఫామ్ అవుదామని కూడా భవిష్యత్తులో అనుకున్నాము. ఈ పందాలో గ్రామం నుంచి ఉన్నటువంటి భూముల్ని ఇవన్నీ కూడా కబ్జా చేసి ఇతర ప్రాంతాలకి తరలించడం ఇది హేమమైన చర్యగా భావిస్తున్నాము. ఇది దాదాపు మాకు తెలిసి పెద్దల దగ్గర నుంచి 2000 ఎకరాలు అన్ని గ్రామాలకి 10,000 మంది పేదలకి అన్నం పెట్టే, పొలాలు పండించి అన్నం పెట్టే గ్రామం ఈ గ్రామం. ఇలాంటి పెద్ద గ్రామం, ఇలాంటి చెరువు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా లేదని అనిపిస్తూ ఉంది. ఇలాంటి క్రమంలోనే పెద్దలందరూ కూడా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, మా గ్రామంలో జరుగుతున్న అన్యాయాల మొత్తాన్ని పెద్దలందరూ కూడా విన్నవించడం జరిగింది. మొన్న కలెక్టర్ గారిని కూడా సోమవారం కూడా గ్రీవెన్స్లో కూడా మేము ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, ఈ చెరువు తవ్వుతున్న అన్యాయాన్ని, అక్రమంగా తొలగిస్తున్నటువంటి భూముల వివరాలు మొత్తాన్ని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కూడా అధికారికంగా ఎక్కడా జీవో లేదు, ఓవరాల్గా జీవో ఇచ్చామని చెప్తున్నారు. ఉదయాన్నే ఎస్సీ గారిని కలిసాము, మేడం గారిని. ఆమె కూడా మాకు ఎలాంటి జీవోస్, ఎలాంటి పేపర్లు ఇవ్వకుండా మేము అనుమతులు ఇస్తామన్నారు కానీ ఎలాంటి పేపర్ మొక్క కూడా మాకు ఇవ్వలేదు. అలాగే శివప్రసాద్ అని ఆయన కూడా ఏడీ గారిని కూడా కలిసాము. ఆయన కూడా వర్క్ జరుగుతుంది, ఆపుతున్నాం అంటున్నారు, కుంటలు తీరలేదు అంటున్నారు, అన్ని సక్రమంగా అంటున్నారు కానీ ఎలాంటి పేపర్ కానీ ఎలాంటి ఆదేశాలు కానీ రాతపూర్వకంగా మాకు ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో గ్రామంలో అనేక ప్రాంతాలు మాకు మట్టిని తోలుకునే అవకాశాలు ఉన్నాయి. శ్మశానం 333 సర్వే నెంబరు, దాదాపు 9 ఎకరాల 20 సెంట్లు శ్మశానానికి అన్ని వర్గాలకి పెద్దలు కేటాయించడం జరిగింది. ఆ శ్మశానానికి మట్టి లేక పుల్లైపోయి చెరువులు వర్షాలు పడ్డప్పుడు నీళ్లు దొరబడినందువలన ఆ రోడ్డు పక్కన మేము శవాలను పూడ్చుకుంటున్నాము, రోడ్ల మీద కట్ల మీదే శవాలను కాల్చుకుంటున్నాము. ఆ భూమికి ఈ భూమిని మేము తరలించుకొని మా గ్రామంలో అభివృద్ధి చేసుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి. మా గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వదిలేసి ఈ మట్టిని తవ్వి ఇతర ప్రాంతాల కుప్పంలో వెంచరికి తరలించడం ఇది ఏమైనా చర్య, దుర్మార్గం విషయం ఇది. గమలపాలెం గ్రామం ఉజ్జలపేట గ్రామంలో కలిసి 250 ఎకరా, అల్లూరు 600 మొత్తం కలిసి 1600 ఆయకట్టు భూమి ఇది. ఈ చెరువు 1800 ఎకరా. ఈ చెరువులో గతంలో 4 అడుగులు 3 అడుగులు తీసినందువల్ల మా గ్రామం వాళ్ళకి ఉప్పు నీరు పడింది. ఉప్పు నీరు పడినందువలన ఇప్పుడు లోతు తీయకుండా మా భూములకి, మా గ్రామంలో ఉన్న ఇళ్ళకి మట్టి కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా గ్రామంలో అయిన అవసరమైన భూములకు కానీ మా గ్రామంలో ఉన్న ఇళ్ళకి కానీ వాడుకునేదానికి అభ్యంతరం లేదు. మా గ్రామం నుంచి మాత్రం పక్క గ్రామాలకి, మున్సిపాలిటీ ఏరియాలకి మట్టిని తరలిస్తే మా గ్రామం వాళ్ళందరమే అబ్జెక్షన్ పెడతాం. మమ్మల్ని గౌరవించి మా మాటకు ఇలువిచ్చి ఈ మట్టి కార్యక్రమాన్ని
ఆపాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు అల్లూరి గ్రామం తరపున. నా పేరు స్వామిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కొత్తపట్నం మండల కార్యదర్శిని. ఈరోజు ఈ కొత్తపట్నం మండలం చూస్తే చాలా అలుసుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. కొత్తపట్నంలో ఉన్నటువంటి ఇసుకనంతా ఒంగోలు తరలించుకొని వెళ్ళటం. ఈరోజు చూస్తూ ఉన్నాం, అల్లూరు చెరువు కింద 9 గ్రామ పంచాయతీలో రైతులు దీని మీద ఆధారపడి పంట వరి పండించుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువ లోతు తవ్వటం వల్ల ఉప్పు ఊట ఇదయ్యి లాస్ట్ తడిలో ఉప్పు ఊట పెట్టడం వల్ల పంటల దిగుబడి తగ్గిపోతూ ఉంది. ఇది అనేక టయాల్లో జరుగుతూ ఉంటే అనేక సార్లు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేశాం. ఒకటే నిన్న కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, సంబంధ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము. రాబోయే టైంలో కొత్తపట్నం మండలంలో ఉన్న 9 గ్రామ పంచాయతీల రైతాంగానికి తెలియచేసి దీన్ని ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేదానికి రైతు సంఘంగాను వివిధ పార్టీలకు సంబంధించినటువంటి దీన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఈ అక్రమ తవ్వకాలను వ్యతిరేకించే వాళ్ళందరినీ కలబెట్టుకొని రాబోయే టైంలో దీన్ని ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా మీ ముందు తెలియపరుస్తూ ఉన్నాం, చెబుతూ ఉన్నాం. ఈ విధంగా మట్టిని విపరీతంగా తోలుకొని వెళ్ళి తన సొంత అవసరాల రీత్యా వాళ్ళ హెచ్చరికలకి అదేవిధంగా వాళ్ళ అవసరాలకి వాడుకుంటున్నటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విధంగా కొనసాగిస్తే కొత్తపట్నంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, చెరువు కింద ఉన్నటువంటి రైతాంగాన్ని అందరినీ ఏకం చేసి ముట్టడిచ్చే కార్యక్రమాన్ని రైతు సంఘంగాను వివిధ ప్రతినిధులతోటి, వివిధ సంఘాలతోటి, వివిధ పార్టీలతోటి దీన్ని ఉమ్మడి కార్యక్రమంగా నిర్వహించేదానికి భవిష్యత్తులో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని తక్షణం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఒంగోలులో మొట్టమొదటిసారిగా టైటానిక్ థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటూ ప్రతి ఒక్కరికి వినోదాన్ని పంచడానికి మన ముందుకొచ్చింది టైటానిక్ మ్యూజియం ఎగ్జిబిషన్, శ్రీ లక్ష్మీ కల్చరల్ ఎగ్జిబిషన్. టైటానిక్ థీమ్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్, కళ్ళు చెదిరే లైటింగ్స్, అంతేనా పిల్లలకు ఆట విడుపుని అందించే బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్, టోరా, బుల్ రైడ్, క్రాస్ వీల్, ఇంకా ఢిల్లీ మసాలా అప్పడాలు, రెడీమేడ్ జ్యువెలరీ ఐటమ్స్ మరియు పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన షాపింగ్ స్టాల్స్ తో అన్ని రకాల ఐటమ్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ అవకాశాన్ని ఒంగోలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవలసినదిగా కోరుచున్నాము. ఆర్గనైజర్ మద్దులూరి వెంకట సుబ్బారావు. స్టాల్స్ కొరకు సంప్రదించండి. సెల్ నెంబర్ 9951067879. First time in Ongole City. Titanic Museum Exhibition. Lakshmi Cultural Exhibition. కొత్త కూరగాయల మార్కెట్ వెనుక అద్దంకి బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఒంగోలు.